హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ హారిక సత్య. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అలానే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి మాణిక్ ప్రభు ఆశ్రమానికి. ఇది దత్తాత్రేయ అవతారంలో 4వ అవతారం అయితే అని అంటారు. టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. మనకి హైదరాబాద్ నుంచి 160 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనం ముంబై హైవే మీద నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. మేము పటాన్ చెరువు సంగారెడ్డి సైడ్ నుంచి అయితే వెళ్ళిపోయామన్నమాట. మాకు 2.5 అవర్స్ జర్నీ అయితే పడింది. మేము వెళ్ళింది బైక్ మీద. అదే కార్స్ మీద వెళ్ళే వాళ్ళకైతే 2 అవర్స్ జర్నీ పడుతుంది. మేము 11కి అలా స్టార్ట్ అయిపోయాము. మాకు మేమైతే ఈజీగా 2:30 కల్లా వెళ్ళిపోయామన్నమాట. రోడ్ అయితే చాలా బాగుంటుంది, కానీ ఫుడ్‌కైతే కొంచెం ప్రాబ్లమ్ అయితే అయితది. మనం ఏమన్నా తినాలనుకుంటే గనక తీసుకెళ్ళాలనుకుంటే మన ఓన్‌గా తీసుకెళ్ళటం బెస్ట్. లేదంటేనేమో మన సైడ్ ఉన్న ప్లేస్‌లలో ఎక్కడైనా తినేసి ఎళ్ళండి. తర్వాతైతే ఎక్కడ హైవే మీద గానీ కొన్ని కొన్ని ప్లేసెస్‌లోనే ఉంటుంది. ఫుడ్ కోర్ట్స్ అయితే ఉంటాయి గానీ ఫుడ్ అయితే మేమైతే ఎక్కడ ఆగలేదు. కాకపోతే ఫుడ్ తీసుకొని వెళ్ళడం బెస్ట్ అనిపించింది. మనకి టెంపుల్ దగ్గర గూడా అట్లాంటి ఫుడ్ కోర్ట్స్ కూడా ఏముండవు. జస్ట్ చిన్న చిన్న స్టాల్స్ లాగా ఉంటాయి అంతే. మనం ఇప్పుడు ముంబై హైవే నుంచి కర్ణాటకకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకొక 3 కిలోమీటర్స్ ఎళ్ళిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ అయితే ఎళ్ళిపోయామంటే ఇట్లా లోపలికెళ్ళాలి. 5 కిలోమీటర్స్ ఎళ్తే మనకి ఆశ్రమం అయితే కనిపిస్తుంది. చాలా బావుంటుంది ఇటువైపు లొకేషన్ అయితే. ఇప్పుడు మనకి ఆశ్రమంకెళ్ళిపోయిన తర్వాత మనకి కార్ పార్కింగ్ కానీ, బైక్స్ పార్కింగ్ కానీ గూడా ఉంటుంది. చాలా బావుంటాయి ఇక్కడైతే మంచిగా ఫెసిలిటీస్ అయితే అన్నీ ఉన్నాయి. అలానే మనకి ఇక్కడ 1 డే స్టే చేయడానికి కూడా అవైలబుల్‌గా ఉంటుంది. వాష్‌రూమ్స్ కానీ ప్రతీది గూడా ఇక్కడ చాలా క్లీన్‌గా, చాలా హైజీనిక్‌గా ఉంటుంది. బాగా మెయింటైన్ చేస్తున్నారు. టెంపుల్ అయితే చాలా బావుంటుంది. ఇలా మనం టెంపుల్‌కెళ్ళామంటే లోపల మనకి ఈ బయట వైపు ఇలా కనిపిస్తుందనమాట. ప్లేస్ అయితే చాలా బావుంటుంది. ఇప్పుడు మనం లోపలికెళ్తున్నాం. మనకి ఇక్కడ ముందే గుడిలో బయటికే మనకి కొబ్బరికాయలు, స్వామివారికి తీసుకోవడానికి పూలు అలాంటివన్నీ కనిపిస్తాయి. కొనుక్కొని వెళ్ళొచ్చు. ఫోన్స్ కూడా ఎలౌ ఉన్నాయండి. ఫోన్ కూడా మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ టెంపుల్‌కెళ్ళంలోనే ప్రశాంతంగా అనిపిస్తది మైండ్. చాలా అంటే చాలా బావుంటుంది. హాయిగా అక్కడ ఎవరైనా మెడిటేషన్ చేసుకునే వాళ్ళుంటే గనుక చేసుకోవచ్చు కూడా. అంత ప్రశాంతంగా ఉంటుంది. టెంపుల్ అయితే క్యూ లైన్ గానీ, టికెట్స్ కానీ అలాంటివి ఏమి ఉండవండి. మనం ఎళ్ళిపోవచ్చు. స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. స్వామివారు అక్కడ కనిపిస్తున్నారు గదా! లోపలికి ఉంటారు. ఇది ఆలయం అన్నమాట. మేమైతే స్వామివారిని ఫోటో తీయలేదు. అక్కడ ఫోటోస్ కూడా తీసుకోవచ్చు, కానీ నేనైతే తీయలేదు. ఇక్కడ ఫోటోస్ కనిపిస్తున్నాయి గదా! అది స్వామివారి పరంపర అన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న స్వామివారైతే ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. అది గూడా చూపిస్తాను తర్వాత. మేము దర్శనం చేసుకొనొచ్చిన తర్వాత ఇట్లా టెంపుల్‌కి సంబంధించిన మొత్తం అయితే తీసుకున్నాను. చాలా బావుంటుంది ప్రశాంతంగా. మేమైతే ఒక 1 అవర్, 2 అవర్ అయితే అక్కడే ఉన్నాము. ఇప్పుడు మనం టెంపుల్‌లోనే ఇట్లా ఇక్కడ గోడల మీద స్వామివారికి సంబంధించిన ఫోటోస్ అన్నీ కూడా ఇట్లా పెట్టుంచారనమాట. ఇవన్నీ చూడొచ్చు. బయట నుంచి చూస్తే టెంపుల్ అయితే ఇలా కనిపిస్తుంది. చాలా బావుంటుంది టెంపుల్ కూడా. ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది ఇప్పుడు ఇక్కడ స్వామివారికి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ పెట్టుంటాయి. ఈ చెట్టు గూడా ఎన్ని సంవత్సరాల క్రితందో ఇక్కడ దీనికి కూడా వాళ్ళు సెక్యూరిటీ లాగా చేసి పెట్టారనమాట. దీంట్లో నుంచి చూస్తే స్వామివారికి సంబంధించినవన్నీ కనిపిస్తాయి. అలానే ఇక్కడ కాయిన్ పెడితే అది నించుంటే గనక కోరికలు తీరుతాయని నమ్మకం ఉంటుంది గదా! అలా చేసేవాళ్ళు గూడా ఉన్నారు. చాలామంది నమ్మకము. అలానే ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు వస్తారట. ఇక్కడ ఖచ్చితంగా దర్శనం చేసుకొని ఎళ్లి నిద్ర చేస్తే గనుక ఇక్కడ పిల్లలు పుడతారని నమ్మకం గూడా ఉంది. చాలామందైతే పిల్లల్ని తీసుకొని రావడం అయితే ఎక్కువ చూసాననమాట నేను స్వామివారి దర్శనానికి. టెంపుల్ అయితే చాలా బావుంటుంది. ఇప్పుడు దర్శనం చేసుకొని బయటకొచ్చిన తర్వాత మనకి పక్కకెళ్ళామంటే లెఫ్ట్ సైడ్‌లో మనకి ఇంకా టెంపుల్స్ కనిపిస్తాయి. రైట్ సైడ్‌లో గూడా ఇట్లా స్వామివారికి సంబంధించినవి, వాళ్ళ శిష్యులకి సంబంధించిన ఫోటోస్, గుడి టెంపుల్స్ గూడా మనకి ఇట్లా కనిపిస్తాయి. ఇదంతా గూడా స్వామివారికి సంబంధించినది. దీంట్లోనే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న స్వామివారైతే ఉంటారనమాట. మనం వెళ్ళటానికైతే కుదరదు. కానీ స్వామివారైతే 5:30, 6కి మళ్ళొస్తారని చెప్పారు. అప్పటిదాకా ఉండి దర్శనం చేసుకోవచ్చు. మార్నింగ్ కూడా బయటకొచ్చి పూజలు చేస్తారట. కానీ మాకు ఆ టైం వరకైతే కుదరదు కాబట్టి మళ్ళీ రిటర్న్ అవ్వాలని మేము అంతసేపు అయితే లేము. లోపలికెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నాం గానీ, స్వామివారు ఇప్పుడు రెస్ట్ తీసుకుంటారు అని చెప్పారు. అందుకని మేము వెళ్ళలేదనమాట లోపలికి. నెక్స్ట్ ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు దర్శనం చేసుకోవచ్చులే అనుకున్నాము.
ఇప్పుడు మనకి బయట ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా ఇప్పుడు మనకిట్లా కనిపిస్తాయి. ఈ గార్డెన్స్ అయితే చాలా బావుంటుంది. ప్రతీదీ గూడా ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి అదే ఇట్లా అమ్మవారికి వినాయకుడు, రాముడు, కృష్ణుడు అట్లా అన్ని ఫోటోస్ అయితే ఇట్లా పెట్టుంటాయన్నమాట. విగ్రహాలన్నీ ఆంజనేయ స్వామిలా అన్ని. ఈ దత్తాత్రేయంలో నాలుగో అవతారం అంటారు గాబట్టి, ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారిని పెద్ద విగ్రహం పెట్టించుతారండి. నైట్ అయితే చాలా బావుంటుంది. ఈవినింగ్ టైమ్ వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు టెంపుల్‌ని. చాలా బావుంటుంది. దర్శనం హాయిగా చేసుకోవచ్చు. అలాగనే ఈ లైటింగ్స్ అన్నీ గూడా చాలా బావుంటాయి. వాటరు గానీ అన్నీ గూడా బాగా పెడతారు. మనకి టెంపుల్‌ని బయటకొచ్చిన తర్వాత ఇట్లా చిన్న స్టాల్ గూడా ఉంటుంది. ఇదండి ఈ వ్లాగ్ అయితే. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.